నమస్కారం, నేను మీ కొర్వి వినయ్ కుమార్. నాగర్ కర్నూల్ ఎంపీగా బర్రెలక్క అలియాస్ శిరీష నవంబర్ 30న జరిగినటువంటి జనరల్ అసెంబ్లీ ఎన్నికల్లో బర్రెలక్క కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసింది. అయితే ఆ ఎన్నికల్లో ఆమెకు కేవలం 5 నుంచి 6,000 ఓట్లు మాత్రమే రావడం జరిగింది. అప్పుడు ఆమె ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసింది. గెలవకపోయినప్పటికీ కూడా రాష్ట్రమంతా కూడాను ఆమె గురించి చర్చించుకునేలా ఆమె చేయగలిగింది. నిజంగా ఆమె గెలిచి ఉంటే బహుశా ఈరోజు పరిస్థితులు ఇంకోలా ఉండేవి. నిజంగా మరోసారి ఆమె నాగర్ కర్నూల్ ఎంపీగా పోటీ చేసి గెలవగలదా అంటే ఆమెనే చెప్పింది, నేను నాగర్ కర్నూల్ ఎంపీగా పోటీ చేశాను, అలానే రాబోయే రోజుల్లో రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పోటీ చేస్తానని తెలిపింది. అంటే దీన్ని బట్టి ఆమె నాగర్ కర్నూల్ ఎంపీగా కూడా నేను గెలవనని ఇండైరెక్ట్ గా చెప్పేసింది. అయినప్పటికీ ఆమె మళ్ళీ ఎందుకు పోటీ చేస్తుంది అంటే నిరుద్యోగుల సమస్యలను ప్రభుత్వానికి తెలిసేలా చేయడమే తన ముఖ్య ఉద్దేశమని ఆమె ఇప్పటికే ప్రకటించింది. నిజంగా ఆ సమస్యలు ప్రభుత్వానికి చేరుతున్నాయా అంటే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల ద్వారా ఆమె ప్రభుత్వానికి తెలిపింది. కానీ కొత్త ప్రభుత్వం ఏర్పడింది. అయినప్పటికీ ఆమె వెనుకడుగు వేయకుండా మరోసారి ఈ కొత్త ప్రభుత్వానికి కూడా నిరుద్యోగుల సమస్యలు మరోసారి తెలిసేలా చేసేందుకే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే నాగర్ కర్నూల్ ఎంపీగానే ఎందుకు పోటీ చేయాలనుకుంటుంది? ఆమె నాగర్ కర్నూల్ నియోజకవర్గంలోని కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందినటువంటి మహిళ. అందుకోసమే నాగర్ కర్నూల్ నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేస్తుంది. అయితే నాగర్ కర్నూల్ ఎంపీ స్థానంతో పాటు ఆమె ఎమ్మెల్సీ స్థానానికి కూడా నేను పోటీ చేస్తానని ప్రకటించింది. రాబోయే రోజుల్లో ఇప్పటికే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో అక్కడ ఏర్పడినటువంటి ఖాళీని ఈమె రాబోయే రోజుల్లో రానున్న ఉప ఎన్నికల్లో అక్కడి నుంచి పోటీ చేసి గెలవాలని అనుకుంటుంది. అయితే ఆమె గెలుస్తుందా లేదా అనేది పక్కన పెడితే అక్కడ 100% నిరుద్యోగుల ఓట్లు అనేటివి ఆకర్షించగలదు అని మనం చెప్పుకోగలము. ఎందుకంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎక్కువ మంది ఓట్లు నిరుద్యోగులే ఉంటాయి కాబట్టి అందులో మెజారిటీ ఓట్లు తను కనుక తెచ్చుకోగలిగితే మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా ఆమె చర్చనీయాంశం అయ్యే అవకాశం ఉంది. ధన్యవాదాలు.